వీళ్ళు జస్ట్ అడిగారు, వాళ్ళు ఇచ్చేశారు. ఆ డబ్బు దేవుడు ఎందుకు ఇచ్చాడు తెలుసు వాళ్ళకి? మనం ఆశ్చర్యం కదా ఒకసారి. వీళ్ళు అడవిలో తిరుగుతారు వీళ్ళు డబ్బు ఎందుకు? అడవిలో తిరిగేటువంటి వాళ్ళకి బంగారం ఏం పని అనుకుంటాం. కానీ ఏం పనో మనకంటే ముందుగా దేవునికి తెలుసు. దేవుడు ఆల్రెడీ ముందుగానే ఆలోచించాడు ఇదని. అందుకేం చేశాడు తెలుసా దేవుడు? అప్పుడు అన్నాడు, మీరందరూ దాన్ని తీసుకొని రండి. ఎవరికైతే ఎవరి మనసు దేవుడు ప్రేరేపించాడు వాళ్ళందరూ కూడా. ఊడిపోయిందని పర్లేదు, అది టెంపరీ. ఊడిపోతుంది పర్లేదు, నెక్స్ట్ వీక్ బాగా తెచ్చుకోవచ్చు. కాబట్టి దేవుడు అన్నాడు, అది నేను ఇచ్చిన దాంతో మీరు దీన్ని ఎత్తేసింది. ఇది కొన్ని కోట్ల విలువ చేసేటువంటిది. దీని వాల్యూ అంటే చాలా కోట్లు ఉంటుందండి. ఇప్పుడు మనం ఈ ప్రస్తుతం లెక్కలు క్యాలిక్యులేట్ చేసినా సరే కొన్ని వేల కోట్లు అవుతుంది దీని వాల్యూ. అయినా సరే దేవుడు దీన్ని టెంపరీగానే చూశాడు. అందుకని ఎక్కడ పర్మనెంట్ స్ట్రక్చర్ లేదు. ఇక్కడ అంత పైపైన క్లాస్తో కప్పడం మనం చూస్తాం. కాబట్టి ఇది దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క మనసులో నుండి పుట్టింది. ఎందుకు అంటే చూడండి, గత వారం చెప్పని చూసారా, నేను మీ మధ్య నివాసము చేస్తా. అందుకే చూడండి, ఆలోచన. దేవుడు నిజంగా మన నుండి ఏం కోరుకుంటున్నాడు తెలుసా? దేవుడు జస్ట్ సహవాసాన్ని కోరుకుంటున్నాడు. మనం వెళ్తే ఆయన సరదాలు ఏమైనా తిరుగుతాయా? ఆయనకి ఏదన్నా లాభం ఉందా? దేవుడు మనతో సహవాసాన్ని కోరుతున్నాడంటే ఏదైనా లాభం ఉందా దేవునికి? అంటే వేసి చూసుకుంటే మనతో ఆయన సహవాసానికి ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం నిజంగా అదే కోరిక మనం కూడా కోరుకుంటే ఆ సహవాసంలో ప్రయోజనము, లాభం మనకే ఎక్కువ ఉంది, కానీ దేవునికి కాదు. అయినా సరే దేవుడు మనకంటే ఎక్కువ దేవుడు ఆశపడుతున్నాడు. అందుకనే దేవుడు ఇది కట్టండి అని చెప్పేసి దేవుడు దిగొచ్చి మందిరాన్ని కట్టిన తర్వాత అందరూ నివాసం చేస్తే అన్నాడు, మీరు అందరూ నా దగ్గరికి రండి అంటే. చూడు, ఫస్ట్ మొదట అడిగేసింది ఎవరో తెలుసా? మనం కాదు. దేవుడే అడిగేసి, భూమి అడిగేసి, నేను ఇక్కడ ఉంటాను మీరు రండి అని దేవుని దగ్గర రావడానికి, తన దగ్గర రావడానికి మార్గమును దేవుడు సరళం చేసి అవకాశాన్ని ఇస్తున్నాడు దేవుడు. అదే ఈ ద్వారము. చూడండి, ఇప్పుడు ఆలోచిద్దాం ఆ ద్వారం గురించి చెప్తున్నాను. ఇప్పుడు అంత పెద్ద స్ట్రక్చర్ ఉంది. సుమారు 150 అడుగులు పొడవు, 70 అడుగులు వెడల్పు ఉంది. కానీ ఈ ద్వారం మాత్రం చాలా చిన్నదే. అంటే కంపేర్ చేసుకుంటే అంత పెద్ద 2 పెట్టుకోవచ్చు, కానీ దేవుడు ఒకటే పెట్టాడు. అది మీరు చిన్నదానండి లేదా పెద్ద అనుకోండి, ఏదైనా సరే. కానీ తలుపు మాత్రం ఒకటే ఉంది. ఆ తలుపు దేని సూచన తెలుసా? చూడండి, యేసుక్రీస్తు చూసారా, నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవము. గమనించండి, దేవుడు వేరే ఏ మార్గం పెట్టలేదు. దేవుడు ఒకటే మార్గం పెట్టి మీరు నా దగ్గర రావాలంటే ఒకే ద్వారం పెట్టిన, ఆ ద్వారం గుండానే మీ నా దగ్గరికి రావాలి. ఆ లోపలికి వెళ్ళగానే ఫస్ట్ ఫేస్ చేసేది వేరేది ఉంది. అది నెక్స్ట్ వీక్ చెప్తాను నేను. కానీ రావాలంటే దేవుని దగ్గర ఫస్ట్ అదే ద్వారం గుండా రావాలి, వేరే ద్వారం గుండా రావడానికి వీలు లేదు. ఇప్పుడు అది ఎందుకు ప్రాముఖ్యం తెలుసా? ఈ రోజుల్లో చాలా మంది ఏమంటే దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దేవుడు చాలా స్వరూపాలు ఉన్నాడు, అంటే చాలా ఇదిలో ఉన్నాడు, ఎవరు చేసినా చివరికి అందరూ దేవుడి దగ్గరికి వెళ్తానని చాలా మంది అంటారు. వినడానికి అది చాలా బాగుంటది. అది ఏ ఒక్కరికి ఇబ్బంది లేని రీతిలో ఆ బోధ ఉంటుంది. నేను గమనించి, సత్యము అన్న విషయానికి వచ్చేసరికి ఎప్పుడు కూడా దానికి లిమిటేషన్, సత్యం అన్న విషయానికి వచ్చేసరికి లిమిటేషన్స్ ఉంటాయి. అది జనరల్ గా బ్రాడ్ గా అందరినీ చేర్చుకునేందుకు సత్యం ఎప్పుడు ఉండదు. యేసు ప్రభు నేను మార్గం అనలేదు, నేనే మార్గం అన్నారు. నేనే మార్గం అన్న తర్వాత నేను యాక్చువల్లీ ఏం చెప్తున్నానంటే, నేను తప్ప వేరేవాడు అసలు లేడని ఆల్రెడీ చెప్తారు అక్కడ. సో ఎప్పుడైనా సరే ఖచ్చితమైన సత్యం తెలుసుకోవాలి అనుకుంటే మనం చాలా తీసివేయాల్సి ఉంటుంది. అంటే అబ్సల్యూట్ ట్రూత్ అంట ఇంగ్లీష్లో, దాన్ని యాక్చువల్ తెలుగులో ఎలా అంటారో మనకు తెలియదు. కానీ అంటే చూడండి, దేవుని దగ్గర రావాలంటే ఖచ్చితమైన కొన్ని విషయాలు ఉంటాయి, అందులో రాజీ పడడానికి వీలు లేదు. యేసు ప్రభు అన్నారు, నేనే మార్గము, నేనే అన్నారు. అర్థం, నేను తప్ప వేరే వాడు లేడు. ఈ రోజు చాలా మంది ఏంటంటే యేసు ప్రభు నమ్ముకున్నా లేదని వేరే దేవుడు నమ్ముకున్నా చివరికి అందరూ దేవుడి దగ్గరికి వెళ్తాను అంటారు. వాళ్ళు అలా చెప్పారేమో, కానీ యేసు ప్రభు అందరూ ఎక్కడ కూడా అలాగున్నా చెప్పలేదు, నేను తప్ప అన్నారు. అందుకనే చాలా మంది ఇబ్బంది పడ్డారు. ఈయన దేవుడు తన గురించి గొప్ప చెప్పుకుంటున్నాడని. యేసు ప్రభు చాలా సందర్భంలో అలాగే చెప్పుకున్నారు తన గురించి. ఆయన నేనే మార్గం, నేను సత్యం, నేను నిజం. అందుకే చూడండి, ఎప్పుడైతే దేవుడు ఒకే మార్గాన్ని ఏర్పాటు చేశాడో, దేవుడు అంటున్నాడు, మీరు నా దగ్గర రావాలనుకుంటే మీరు ఎంత ఆశైనా పడవచ్చు, దేవుని సందులోకి వెళ్తే బలం ఉంటుంది మీరు అనుకోవచ్చు, కానీ మీరు నా దగ్గర రావాలంటే నేను పెట్టినటువంటి ద్వారం గుండా మాత్రమే మీరు రావాల్సి ఉంటుంది అంటున్నాడు దేవుడు. ఆ ద్వారమే యేసుక్రీస్తు. దేవుని దగ్గర రావాలంటే యేసుక్రీస్తు తప్ప వేరే దేవుడు లేదు, వేరే ఏ మార్గం లేదు. చాలా మంది చూస్తారా, అన్ని రోడ్లు రోమ పట్టణం నడిపించినట్టుగా మనం ఎవరిని మొక్కినా సరే చివరికి అందరూ ఒకే దేవుడి దగ్గరికి వెళ్దాం అంటారు. యేసు ప్రభు లాగున్నా చెప్పలేదు, ఆయన అలా చెప్పలేదు. నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం, నేను తప్ప వేరేది లేదు. అందులో చూడండి, మన జీవితంలో యేసు ప్రభు చాలా ప్రాముఖ్యం. అందుకనే యేసు ప్రభు యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి, మన రక్షణ యేసు యొక్క వాల్యూ మనం తెలుసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఒకే ద్వారం ఉంది అక్కడ, 2-3 ద్వారాలు లేదు, ఒకే ద్వారం దేవుడు పెట్టాడు. ఏం చూపిస్తానంటే, మీరు రావాలంటే నా ద్వారానే మీరు దేవుని దగ్గరికి రాగలుగుతారు.
ఇప్పుడు చూడు మన మనసుకి ఏమనిపిస్తుంది అంటే చాలా సందర్భాల్లో ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఆప్షన్స్ ఎక్కువ ఇష్టం మనకి. మనం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకటి కూరని ఇష్టపడవు, 2-3 చూసుకుని ఆప్షన్స్ చూసుకుని అప్పుడు అందరూ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటాం. కానీ దేవుని దగ్గరికి వచ్చిన మాత్రం దేవుడు మనకు ఆప్షన్స్ ఇవ్వట్లేదు. దేవుడు ఆప్షన్స్ మనకు ఇవ్వట్లేదు. నేనే అన్నాడు దేవుడు అక్కడ. ఇప్పుడు చూడండి, చాలా మంది ఉన్న డౌట్ ఏంటంటే, చూడండి ఒక బైబిల్లో ఒక మాట ఉంది చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయం 7వ వచనం ఒకరు చదవండి, మరొకరు మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. యోహాను సువార్త 10:17 ఒకరు తీయండి దయచేసి. యోహాను సువార్త 10:7, మరొకరు మత్తయి సువార్త 7వ అధ్యాయం తీయండి. గొర్రెల పువ్వు ద్వారము నేనే, నాకు ముందు వచ్చే వారందరూ చాలు. చూడండి, గొర్రెలకు నేనే ద్వారం యేసుప్రభు చెప్తున్నారు. ఇప్పుడు చూడండి, నాకు ఇంకో ప్రాముఖ్యమైన విషయం చదువుతాం. మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి 7:13. మత్తయి సువార్త, ఒక నిమిషం అందరూ తీసుకోనండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13వ వచనం చదవండి. చాలు. చూడండి, ఇక్కడ యేసుప్రభు స్వయంగా చెప్తున్నారు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునైనది, దాన్ని కనుగొని వారు కొందరే. జీవమునకు పోవు ద్వారము ఇరుకును. గమనించండి, జీవమునకు పోయేటువంటి ద్వారం ఇరుకు అని. నేనే ద్వారము, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవము చెప్పినటువంటి యేసుప్రభు అన్నారు. జీవము నడిపించే మార్గం ఇరుకైనటువంటిది అన్నారు. కాబట్టి ఇప్పుడు చాలా మంది డౌట్ ఏంటంటే, చాలా మంది అనుకుంటారు జీవమునకు నడిపించేటువంటి మార్గం దేవుడు ఎందుకంటే చిన్నదిగా చేశాడు, పెద్దది చేస్తే ఎక్కువ మంది రక్షణ పడతారు కదా, ఎక్కువ మంది పరలోకం వెళ్తారు కదా, దాన్ని బట్టి దేవునికి సంతోషం కలుగుతుంది కదా అని చాలా మంది డౌట్ వస్తుంది. కానీ గమనించండి, ఇక్కడ నేనైతే ఒక రకంగా ఆలోచిస్తే, ఒక రకంగా చూస్తే దేవుని యొక్క మార్గం ఇరుకు మార్గమే, మరో రకంగా చూస్తే దేవుని యొక్క మార్గం ఇరుకు మార్గం కానీ. ఎందుకంటే నా దగ్గరకు వచ్చేటువంటి వారిని అన్నాడు కూడా త్రోసివేయను అన్నారు యేసుప్రభు. చూడండి, ఇక్కడ రెండింటి అర్థం చేసుకోవాలి. దేవుడేమో యేసుప్రభు ఇరుకు మార్గం అన్నారు. దేవుడు ఇరుకు మార్గం ఎందుకు పెట్టాడని మనకు అనిపిస్తుంది. ఎందుకు ఇరుకు మార్గం ఉంటుంది అంత? ఎందుకు ఇరుకు మార్గం అనిపిస్తుంది అంటే, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరకు వచ్చేటప్పుడు దేవుడు చెప్పిన దాని ప్రకారం రాకుండా, మనం ఆల్రెడీ ఏవైతే కలిగి ఉన్నామో, అప్పటికి ఏదైతే భరిస్తూ ఏదైతే మోస్తూ ఏదైతే కలిగి ఉన్నామో వాటన్నిటితోనే దేవుని దగ్గరికి వెళ్దాం అనుకున్నప్పుడు, వాటన్నిటితోనే ప్రవేశిద్దాం అన్నాడు మాత్రం ఖచ్చితంగా ఈ యేసు ప్రభు చెప్పిన ద్వారం ఖచ్చితంగా ప్రతి వాళ్ళకి ఇరుకు ద్వారంగానే ఉంటది. దేవుని దగ్గరకు వచ్చిన దేవుడు అంటాడు, ఇప్పుడు ఒక ధనవంతుడు వచ్చి చూస్తాడు యేసు ప్రభు దగ్గరికి, నువ్వు ధనంతా నమ్మేసి నన్ను వెంబడించి అన్నారు. ఇది ఆ వ్యక్తికి చాలా ఇరుకైనటువంటి మార్గంగా ఉంది. కానీ జక్కయ్యకి ఇది ఇరుకైన మార్గం ఎందుకు అనిపించలేదు. ఆయన యేసుప్రభు అడగలేదు డబ్బులు, ఆయన అన్నారు నేను ఇచ్చేస్తానన్నాడు. ఆయనకి ఇది చాలా ఈయనకేదో యేసుప్రభు నేను దేవుని నమ్ముకున్నట్టు నాకేదో నష్టం అన్నట్టుగా ఆయన ఫీల్ అవ్వలేదు. కానీ యవనస్తుడు ఫీల్ అయ్యాడు, అమ్మో నేను ఇప్పుడు డబ్బు వదిలేసుకొని యేసుప్రభు వెంబడిస్తే నా పరిస్థితి అంటున్నాడు. మొహం చనిపించి వెనక్కి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తికి ఈ ద్వారం ఇరుకు ద్వారంగానే ఉంది. ఎందుకు తెలుసా? ఆయన ఆల్రెడీ ఏవైతే కలిగి ఉన్నాడో అవన్నింటినీ మోసుకొని వద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు కొంత డబ్బు ఉంటుంది, కొంతమందికి ఎంజాయ్మెంట్స్ ఉంటాయి, మరి కొంతమంది కొనాల్సి ఉంటాయి, మరి కొంతమంది ఇంకేదో ఉంటుంది, వాటితోనే దేవుని దగ్గరికి వద్దాం అనుకుంటారు. కానీ దేవుడు అంటున్నాడు నువ్వు అలా రావడానికి వీలు లేదు. నువ్వు ఇందులో ప్రవేశించాలంటే నువ్వు దేవుని దగ్గర రావాలన్నప్పుడు నేను చెప్పినట్టు రూట్లోనే, నేను పెట్టినట్టు ద్వారం గుండానే నువ్వు రావాల్సి ఉంటుంది. అప్పుడు అలా కాల్చినప్పుడు నాకు అన్నీ కావాలంటే అన్నిటితో పాటు నాకు దేవుడు కూడా కావాలన్నప్పుడే నాకు ఈ ద్వారం ఇరుకు ద్వారంగా మారిపోద్ది. కానీ నాకేం అవసరం లేదండి, నాకు దేవుడు ఉంటే చాలు అన్న వాళ్ళకి మాత్రం ఈ ద్వారం ఇరుకు ద్వారంగా అనిపించదు. ఇది ఇరుకు ద్వారం కానే కాదు, ఇరుకు ద్వారం కానే కాదు. అందుకే గమనించండి, దేవుని వెంబడిస్తున్నాం చూస్తారు మనం, రక్షణ పడ్డం బాగానే ఉంది. నిజంగా దేవుని ఫాలో అవ్వడానికి, దేవుని అనుసరించడానికి ఒకవేళ మీరు కష్టపడుతున్నారా ఆలోచించండి. ఈ మార్గంలో పయనించడానికి, దేవుని ఫాలో అవ్వడానికి, దేవుని అనుసరించడానికి, దేవుడు చెప్పింది చేయడానికి ఒకవేళ కనుక మీరు నిజంగా కనుక ఇది చాలా కష్టం అనుకోని, చాలా క్లిష్టం అనుకోని కనుక మీరు ప్రతి కార్యం చేయడానికి ఇబ్బంది అనుకుంటే కనుక మీకు లోపల ఆత్మ సంబంధంగా చాలా పెద్ద ప్రాబ్లమే ఉంది అని అర్థం. ఎందుకంటే రక్షింపనటువంటి వాళ్ళకి, దాన్ని రుచి చూసినటువంటి వాళ్ళకి ఇది ఎప్పుడు కూడా ఇరుకు ద్వారాలాగా అనిపించదు. ఒక ప్రధానమైన లక్షణం అది.
వినిపించదు. ద్వారం ఒకటే కావచ్చు, వారం 3 సార్లు చర్చికి వెళ్ళాలి ఏంటండి? ప్రార్థన చేసుకోవాలా, దేవునికి ఇవ్వాలా, అది చేయాలి, దేవునికి లోబడాలా, పరిశుద్ధంగా జీవించాలి, ఇది చేయకూడదా, అది చేయకూడదా, ఇవి చేయాలి, అవి చేయాలి. చాలా మంది రక్షింపబడిన అది కూడా కొన్ని వదులుకోవడం చాలా మంది కష్టమైపోతుంది. ఎప్పుడైతే అది అడ్డొస్తుందో దేవుని అనుసరించడం చాలా కష్టమైపోతుంది. అంటే అర్థం ఏంటంటే ఇది నీకు చాలా ఇరుకు ద్వారం లాగా ఉంటుంది, ఇరుకు ద్వారం. కానీ దేవుని దగ్గర రావాలంటే ఆ ద్వారం తప్ప వేరే ద్వారం లేదు, వేరే ఆప్షన్ లేదు. వేరే రూట్లో ఇంకేదన్నా వేరే రకమైన జీవితం కలిసి నేను దేవుని అనుసరించా, వేరే రకమైన దేవుని ఫాలో అవచ్చు అంటే లేదు సార్, నేను అలా పెట్టలేదు. నేను ఇప్పటికే చాలా తగ్గించుకొని నేను భూమి మీదకి వచ్చి నేనేంటో మీరు తెలుసుకోవడానికి, సహవాసం చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు మీరు రావాలనుకుంటే ఆ ద్వారం గుండానే రావాలని దేవుడు అంటున్నాడు. ఆ ద్వారం తప్ప వేరే ద్వారం లేదు. ఒక్కోసారి చూడండి, ఇది కష్టం అనిపిస్తుంది, రక్షణ పొందడం కష్టం అనిపిస్తుంది, దేవుని అనుసరించడం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రార్థన చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి, ఇవన్నీ చేయాలని, అవన్నీ కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాబ్లము దేవుని మార్గం కష్టం కావడం కాదు. ప్రయాసపడే భారం మోసం సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని. యాక్చువల్ దేవుడి దగ్గరకు వస్తా అంటున్నాడు, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను అంటున్నాడు. కానీ అది చాలా మేదేసుకొని లోకంలో చాలా విషయాలు కలిగినటువంటి వాళ్ళకి విషయం చెప్పండి. దేవుని దగ్గర ఉంటుంది ఇంకా భారం ఎక్కువగా భరించేదిగా ఉంటుంది, కానీ భారం పోయేదిగా అయితే వాళ్ళకి అనిపించింది. కానీ యేసు ప్రభువు అంటున్నారు, భారం సమస్త జనులు నా దగ్గర నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుని దగ్గరకు వస్తే యాక్చువల్ విశ్రాంతి ఉంది, కానీ ఎప్పుడైతే దేవుని దగ్గర రావడానికి విశ్రాంతి ఉంది, దేవుని దగ్గరికి వెళ్తే విశ్రాంతి ఉంది. కానీ రావడానికి ఆల్రెడీ వేరే కలిగి ఉన్నవన్నీ కూడా నువ్వు మోసుకుంటూ దాంతో పాటు నువ్వు దేవుని దగ్గర రావాలనుకుంటే మాత్రం నీకు మార్గం ఇరుకు మార్గంగానే అంటాను. కానీ వదులుకోవడానికి ఇష్టపడండి, పొద్దు పొందని వదులుకోవడానికి ఇష్టపడండి. దేవుడు అన్నాడు 100 రెట్లు ఇస్తా అన్నాడు. 6 యవనస్తులు వచ్చి ప్రభువా అదే నిత్యజీవన వారసంలో ఏం చేయాలి ప్రభు అన్నాడు. అన్ని వదిలేసి నా దగ్గర రా అన్నాడు, వెళ్ళిపోయాడు. అదే పేతురు, నేను చాలా వదిలేసి వచ్చాడు కదా పేతురు, ప్రభు అలాగైతే మరి మేము చాలా వదిలేసి వచ్చాం, మరి మాకేం లేదా అడిగాడు. అంటే పేతురు అది విషయం, దేవుని దగ్గరికి వస్తే ఖచ్చితంగా లాభం ఉండాలి, ఏదో ఆశీర్వాదం ఖచ్చితంగా ఉంటుంది. మరి ఈశ్వరు ఉంటే ఈ యవనస్తులు ఎలా మాట్లాడారు అనుకుని అర్థం కాక, ప్రభు మేము చాలా వదిలి వచ్చాం కదా, మరి మా పరిస్థితి ఏంటి అంటే, పేతురు నేను వర్రవద్దు, ఈ లోకంలోనూ పరలోకంలో అనేక రెట్లు ఉంటుంది, ఈ లోకంలోనూ పరలోకంలోనూ. అదే కనుక అటెళ్ళి పేతురు కనుక ఈ పడవ గురించి, వ్యాపారం గురించి, చేప గురించి ఆలోచించాలనుకోండి, ఇది ఇరుకు మార్గమే. ఈ దేవుని దగ్గరకు వచ్చిన ద్వారము ఇరుకులా కనిపిస్తే ఇరుకు కానే కాదు ఇది. అప్పుడు లోకంలో చూసిన మనకి జస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళి, ఆ ఆవరణం దగ్గరికి వెళ్ళి, ఆ బోర్డర్ దగ్గరికి వెళ్ళి ఒక్క అడుగు లోపలికి వేస్తే దేవుని దగ్గరికి మనం వెళ్ళడం స్టార్ట్ అయినట్టే. జస్ట్ ఒక్కడి దేవుడు అన్నాడు నువ్వేం చేయదు, జస్ట్ ఒక్క అడుగు లోపలికి అంతే అంటున్నాడు. కానీ చాలా మందికి అది కూడా చాలా కష్టమైపోతుంది, చాలా మందికి అది కూడా కష్టమైపోతుంది. గమనించండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని దగ్గర వెళ్ళడం చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవునితో సహవాసం అంటే చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇదేంటంటే దీని గురించి జ్ఞానం మనకు లేకపోతేనే ఇది భారం అనిపిస్తుంది. మనం దేవుని కొరకు కష్టపడేది భారం అనిపిస్తుంది. మనం దేవునితో సహవాసం అంటే భారం అనిపిస్తుంది. ఒక విశ్వాసిగా సజీవంగా ఉంటే మనకు ఒక లక్షణం కనబడాలి. ఏంటో తెలుసా? దేవునితో సహవాసం చేయాలనేటువంటి ఆశ మనకు హృదయంలో మనం ప్రేరేపిస్తుంటారు, పరమగీతాలు చదవండి. దేవునికి విశ్వాసం ఉన్నటువంటి, సహవాసం ఉన్నటువంటి ఆ లాంగింగ్ ఏదైతే ఉందో, ఎదురు చూసేటువంటి, ఆశపడేటువంటిది, దాని గురించి ఆ గ్రంథంలో బ్రహ్మాండంగా ఉంటుంది. దేవునితో సహవాసం చేయడానికి ఒక మనిషి ఎంతగా ఆశపడతాడనేటువంటి దాని గురించినటువంటి విషయం అక్కడ ఉంటుంది పరమగీతాల్లో. పరమగీతాలు అంటే మనం వేరే అర్థం, పరమగీతాలు అంటే పరలోక సంబంధమైనటువంటి. ఇది ఒక విశ్వాసి దేవునితో సహవాసం చేయడానికి, దేవుడు ఒక విశ్వాస గురించి, విశ్వాస సహవాసం చేయడానికి ఎంతగా ఆశపడతాను దానితో రిలేషన్ ఎక్స్ప్లెయిన్ చేసేటువంటిది ఆ గ్రంథంలో ఉంది. ఇప్పుడు చూడండి, గమనించండి, అది మనకు ఉండాలి. సండే అయినా సరే మనకు స్పెషల్ అనిపించాలి, రోజు అయినా సరే మనకు స్పెషల్ అనిపించాలి. ఆ రోజు మనకు కూడుకుందంటే అది చాలా ప్రత్యేకంగా మనకు అనిపించాలి. అలా అనిపించట్లేదు అంటే ఇది మళ్ళీ మామూలు అని మనకు అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా నీలో పెద్ద ప్రాబ్లమే ఉంది అని అర్థం. ఎందుకంటే దేవుడు మనల్ని ఎలా డిజైన్ చేశాడంటే, మనల్ని ఎలా దేవుడు సృష్టించాడంటే, ఆయనతో సహవాసం చేయాలన్న ఆశ మనలో ఆల్రెడీ దేవుడు పెట్టాడు. మనిషి చేసినల్లో ఒకటి, ఆయన చెప్పింది లోబడుతూ ఆ ఆశను కోరుకుని సజీవంగా ఉంచుకోవడమే, దాన్ని అలా బ్రతికిస్తూ ఉంచడమే, దాన్ని చచ్చిపోకుండా, ఆశ చచ్చిపోకుండా, ఆ స్పర్శపోకుండా కాపాడుకోవడమే.
ఇది దేవుడు అంటున్నాడు. నేనే మార్గం, సత్యం, నేనే జీవం. నా దగ్గరకు వచ్చి నన్ను త్రోసివేని అంటున్నాడు. ఎందుకంటే చూడండి, దేవుని దగ్గర రావడంలోనే గొప్ప ధన్యత ఉంది. ఇది చూసారా, లోకం చాలా విశాలంగా కనబడుతుంది, కానీ దేవుని దగ్గరికి వచ్చిన మాత్రం లిమిటెడ్ ప్లేస్ ఇది. 150 అడుగులు, 75 అడుగులు. కానీ లోకంలో ఎక్కడా దొరికినటువంటి ఆనందము ఆ లోపల దొరుకుతుంది. అందుకే అంటున్నాను, దేవునితో సహవాసం రెండోది చాలా ప్రాముఖ్యమైనది. సో మనం ఎక్కడ కంఫర్టబుల్గా ఉంటున్నామో ఆలోచించండి ఒకసారి. మనం చర్చిలోకి వచ్చి హ్యాపీగా ఉండగలుగుతున్నామా, లోకంలోకి వెళ్ళి హ్యాపీగా ఉండగలుగుతున్నాం? ఒకసారి ఆలోచించండి. మీకు తెలుసు అది, మీరు చెప్పవసరం లేదు, కానీ మీకు తెలుసు. యాక్చువల్గా మీరు చర్చిలోకి వచ్చినట్టు ఎప్పుడైపోద్దంటే ఇబ్బంది పడుతూ, లేదా చర్చిలోకి వెళ్ళాలని ఇబ్బంది పడుతున్నారంటే మీరు లోకంలో ఎక్కువ ఆనందం మీకు కలుగుతున్న అర్థం. ఇప్పుడు అర్థం, దేవుడు ఎవరైనా ఆనందం లోకం ఇస్తుంది అంటే ఒకసారి దాని గురించి ఆలోచించండి. లోకం ద్వారా ఎక్కువ ఆనందం ఎలా కలుగుతుంది మీకు? యాక్చువల్గా దేవుని దగ్గర మనకు ఆనందం. ఎందుకంటే దేవుడు తన కొరకు మనల్ని పిలుచుకున్నాడు. ఐగుప్తుల వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దేవుడు అంటాడు ఆ రోజున మోషే ఇశ్రాయేలు ప్రజలతో, నేను మిమ్మల్ని నా యుద్ధకు పిలుచుకున్నాను అంటాడు. కానాను దేశానికి కాదు, నేను నా యుద్ధకు పిలుచుకున్నాను. అందుకనే మోషే అంటాడు, మేము కానాను దేశం వెళ్ళాలి, మమ్మల్ని పంపించడం లేదు, మేము మా దేవుడిని ఆరాధించాలి, మా దేవుడు బలర్పించాలి, మమ్మల్ని పంపించు అంటాడు. అల్టిమేట్ ఫస్ట్ గోల్ ఏంటంటే, మెయిన్ పర్పస్ ఏంటంటే కానాను దేశం వెళ్ళడం కాదు. మెయిన్ పర్పస్ ఏంటంటే వాళ్ళు దేవుని దగ్గరికి వెళ్ళడానికి, దేవుడు చెప్పించడానికి, దేవునికే పూర్తి లోపడ్డానికి. కానీ వాళ్ళకి దాని వాల్యూ తెలియదు. ఎందుకంటే ఐగుప్తులో 4 సంవత్సరాలు ఉండి ఇప్పుడు చివరికి దేవుడున్నా సరే కొన్ని ఇబ్బందులు వచ్చినట్టు, చిన్న చిన్న ఇబ్బందులు, ఆటంకాలు వచ్చేసరికి వెంటనే వాళ్ళకి ఐగుప్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే అలవాటు పడిపోయినటువంటి జీవితం, అందులో బంధకం ఉంది, అందులో ఇబ్బంది ఉంది, అందులో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కష్టానికి ప్రతిఫలం లేదు, అక్కడ చాలా ఇబ్బంది ఉంది. కానీ వాళ్ళు వెనక్కి వెళ్ళడానికి ఎక్కువ ఆశ చూపించారు ఇశ్రాయేలు ప్రజలు ఆ రోజున. ఒకసారి ఆశ్చర్యం కలుగుతుంది మనకి. ఏంటంటే చాలా మంది ఏమో దేవుని తెలుసుకున్నట్టుంటారు, దేవుని తెలుసుకోవాలని ఆశపడుతూ, ఎవరొచ్చి వాక్యం చెప్తారా, దేవుని తెలుసుకున్నటువంటి ఆశ రక్షణ లేని వారికి, క్రైస్తవ కాంట్రాక్ట్ వారికి ఉంది. వాళ్ళేమో లోపల రావాలని అవకాశం కోసం చూస్తున్నారు, లోపల ఉన్నటువంటి వాళ్ళేమో బయటికి ఇప్పుడు వెళ్దామా అని చూస్తున్నారు. ఒక ఆశ్చర్యం కలిగిన విషయం. ఒకసారి ఆలోచించుకోండి, మన రిలేషన్, మనం దేవునితో ఎలాంటి రిలేషన్ మనం కలిగి మనం అర్థం చేసుకోవాలి, కొంచెం ఆలోచించుకోవాలి. చర్చ కనుక మనకు ప్రత్యేకం అనిపించకపోతే మనలో చాలా ప్రాబ్లం ఉంది అర్థం. అంటే బహుశా ఇదేంటంటే దేవునితో ఉన్న రిలేషన్ చాలా అంటే డెడ్ రిలేషన్ అంటాం చూస్తారు, అంటే ఉంది కానీ సజీవంగా లేదు. అదే కనుక సజీవంగా కనుకుంటే దేవుని దగ్గర ఇంకా వెళ్ళాలంటే నాశ మనకి కలుగుతుంది. దేవుడు ఇది గుడారాన్ని కట్టి ద్వారాన్ని పెట్టి దేవుడు యాక్చువల్గా చెప్తానంటే, నేను గేట్ ఎందుకు పెట్టాను తెలుసా? మీరు లోపల రావడానికే. నేనెంత పరిశుద్ధుని చెప్పుకోవాలనుకుంటే గేట్ కూడా మూసి మిమ్మల్ని నా చుట్టూ ఉండమని చెప్పి నేనెంత స్పెషల్గా చెప్పేవాడిని మీకు. కానీ నేను ద్వారం ఎందుకు పెట్టాను తెలుసా? అంత క్లోజ్డ్. ఒక్క ద్వారం ఎందుకు పెట్టాను తెలుసా? ఆ ఒక్క ద్వారం మీరు నా దగ్గరికి రప్పించడానికి. దేవుడు మొత్తం మూసేసి నేను దేవుణ్ణి కాబట్టి మీరు నా దగ్గర రాలేదు, మీరు డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అని చెప్పచ్చు దేవుడు. కానీ దేవుడు అలా చెప్పట్లేదు. అంటున్నాడు, అసలు మీరు చాలా డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, కానీ నేను చేస్తాను తెలుసా? మీరు లోపల రావడానికి, ఆవరణంలోకి వచ్చి, పరిశుద్ధ స్థలంలోకి వచ్చి, అతి పరిశుద్ధ స్థలం రావడానికి నేను లోపల మీకు ప్రిపరేషన్స్ చేస్తున్నాను అంటున్నాడు దేవుడు. అందుకని మీరు గమనించండి, లోపలికి వచ్చినప్పుడు ద్వారంలోకి వెళ్ళగానే ఒక వస్తువు వాడు కనబడుతుంది. నెక్స్ట్ వీక్ మనం దాని గురించి చూస్తాం. ఎప్పుడైతే ఒక వ్యక్తి డిసిషన్ తీసుకొని నేను దేవుని అనుసరిస్తాను డిసిషన్ తీసుకొని జస్ట్ లోకల్ అప్పుడుకున్నటువంటి వ్యక్తి జస్ట్ ఒక అడుగేస్తాడో దేవుని కావరంలోనికి అడుగుపెడతాడు. అడుగు పెట్టగానే దేవుడు వెంటనే ఒక విషయాన్ని పరిచయం చేస్తాడు అక్కడ. దాన్ని మనం నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. అక్కడ యేసు ప్రభువుని దేవుడు పరిచయం చేస్తాడు. దాన్ని నెక్స్ట్ వీక్ నేను చెప్తాను. ఇక్కడ గమనించండి, దేవుని యొక్క సన్నిధి అనేటువంటిది మన అంతకంతకు ఆశపడేదిగానే చేయాలి, కానీ దూరం జరిగేదిగా చేయకూడదు. లోకానికి సంఘానికి వ్యత్యాసం కనుక బిలీవర్కి తెలియట్లేదంటే అది చాలా బాధ కలిగించిన ఒక విషయం. లోకంలో ఈవెంట్ దగ్గరికి వెళ్ళడం కంటే చర్చి దగ్గర రావడానికి ఎక్కువ ఇష్టపడాలి. లోకంలో జరిగేటువంటి కార్యం దగ్గరికి వెళ్ళాలని ఆశపడే కంటే చర్చి దగ్గర రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ మనకి కలగాలి. అలా లేదు అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏ పర్పస్ అయితే, ఏ ఉద్దేశం అయితే ఆ గుడారాన్ని అక్కడ వేయించాడో నీ జీవితంలో ఉద్దేశం నెరవేర్చబడట్లేదు అని అర్థం. అంటే అర్థం ఏంటంటే, అంత పరిశుద్ధ అంటే దేవుడు అంతగా తగ్గించుకొని ఒక సాధారణమైనటువంటి మనిషికి అందుబాటులోకి వచ్చాడు.
కానీ మనిషి మాత్రం దేవుని దగ్గర రావడానికి ఇష్టపడతాడు. అర్థం ఏంటంటే అది బహుశా పతనానికి దారితీసేటువంటి జీవితం అయి ఉండొచ్చు. ఎందుకంటే దేవుడు అంత తగ్గించుకున్నాడు. జస్ట్ ఆలోచన ఒకసారి, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపెట్టి ఉన్నాడు దేవుడు. అలాంటి ఆయన మీరు నా కొరకు ఒక గుడారం కట్టని వస్తానన్నారు. ఇదంతా ఆయనదే, అందులో పెట్టిన బంగారం అంతా ఆయనదే. మన మీద మనం కట్టిస్తాం అనుకుంటున్నాం, కానీ దేవుడు అంటున్నాడు ఇదంతా నేను మీకు ఇచ్చింది అంటున్నాడు. దాంతో కడుతున్నాం, ఎందుకంటే నేను మీతో సహవాసం చేయడం జస్ట్ దానికోసమే అంటున్నాడు దేవుడు. అందుకని ప్రవేశించండి అని దేవుడు ద్వారాన్ని పెట్టాడు. ఆయన బయట రావడానికి కాదు, తన దగ్గర నిన్ను రప్పించుకోవడానికి. అంటే ఏం చెప్తానంటే దేవుడు సహవాసం చేయడం కోసం ఆ ద్వారాన్ని అక్కడ పెట్టాడు. నువ్వు అనేకమైన విషయాలు నువ్వు మేదేసుకొని నీకు అప్పుడు నువ్వు రక్షణ పొందకు, నువ్వైతే నీకు ఇష్టాలు ఉన్నాయో, ఆశలు ఉన్నాయో, ఏదైతే ఆలోచన ఉన్నాయో, ఇప్పుడు అవన్నీ తీసుకొని వాటితో పాటు నాకు ఇప్పుడు దేవుడు కూడా కావాలండి, నేను వాటిని వదులుకోను, నాకు ఇది కావాలి, నాకు దేవుడు కావాలంటే మాత్రం మార్గంలో మనం ప్రవేశించలేం. అప్పుడు అదంత పెద్ద ద్వారమైనా కావచ్చు, కానీ ఇరుకు ద్వారంగానే. సహవాసానికి ఏకైక మార్గం ఆ ద్వారం. ఆ ద్వారం గుండానే రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఎందుకంటే సహవాసం చేయడానికి. రాత్రి మనం పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను చర్చకి రావడం గురించి కూడా మాట్లాడలేదు, సహవాసం, దేవునితో సహవాసం చేసే విషయంలో మనం ఎదుగుతూ ఉన్నామా, అందులో మనం బలపడుతూ ఉన్నామా, ఆ సహవాసం ఉండేటువంటి అనుభూతుందో నిజంగా ఎక్స్పీరియన్స్ చేస్తానా అంటే అది పరిశీలించుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మనం ఈ చర్చిల్లోకి వచ్చి బిల్లులోకి వచ్చి దేవునితో సహవాసం చేస్తాం అనుకుంటున్నాం మనం ఒక్కోసారి. కానీ చర్చిలో వచ్చిన మాత్రం దేవునితో సహవాసం చేస్తాను గ్యారంటీ ఏమీ లేదు. అందుకనే అప్పుడప్పుడు చూడండి, ఇలాంటి వాక్యాలు మనకు చాలా ప్రాముఖ్యం. పరిశీలించుకొని పరీక్షించుకోవడానికి వస్తున్నాం, అన్ని చేస్తున్నాం కరెక్ట్, కానీ దేవునితో సహవాసం చేస్తున్నాం. దేవునితో సహవాసం చేయడానికి ఎంతవరకు మన హృదయం ఆశపడుతుంది. అందుకంటే చూడండి, ఒక బిలీవర్ని చర్చకి రప్పించుకోవడానికి చాలా కష్టపడతాను అంటే అది చాలా భయంకరమైన ఒక రిలేషన్. అది నాకు అసలు అది నచ్చదు. అది వేరే ఎక్కడికో తీసుకెళ్ళడం గురించి కాదు మాట్లాడే, చర్చికి తీసుకురావడం గురించి. ఎందుకంటే ప్రాబ్లం చర్చికి అడుగులు పెట్టడం ప్రాబ్లం, లోపడేదో ప్రాబ్లం. అసలు మెయిన్ ప్రాబ్లం దాన్ని సాల్వ్ చేసుకోవాలి మనం. ఆ ప్రాబ్లం మనకు లేకుండా జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. నేను చూడండి, ఒకటే సైన్, మీరు ఆత్మ సంబంధంగా సరైన మార్గంలో వెళ్తున్నారు లేదా ఒకటే ఒక గుర్తు, సింపుల్ గుర్తు, మీకు తెలిసిపోద్ది. అది పెద్ద ప్రవక్త వచ్చి మీకు చెప్పాల్సిన పని లేదు, ప్రవచించాల్సిన పని కూడా లేదు. చర్చ్ అనుకున్నప్పుడు, చర్చికి వెళ్ళాలన్నప్పుడు, చర్చిల ప్రయోజనం అన్నప్పుడు అంటే మీ మనసుకు వచ్చే ఆలోచన ఏంటి? అప్పుడు చర్చికి వెళ్ళాలి, లేదా తక్కువ ఇంక వేరే ఏదో పని తగిలింది, ఇప్పుడు ఏం చేస్తాం? ఆ టైంలో మీరు దేని చేయడానికి ఇష్టపడుతున్నారు? ఏది ఈజీగా ఉంది మీకు ఆలోచించుకోండి. దాన్ని బట్టే అలా ఫిల్టర్ చేసుకుంటూ వస్తే మీరు దేవునితో సహాయం చేయడానికి ఎంతవరకు సిద్ధపడ్డారంటే అందులో మీకు ఎంత ఉంది అటువంటిది తెలుస్తుంది. గమనించండి, దేవుడు మాత్రం ఒకటే కోరుతాడు, మనుషులతో సహవాసం చేయలేదు. అందుకని ఆదాము ఆ రోజు పారిపోతున్నా సరే దేవుడు మరలా ఆయన వెనకాల వెళ్ళి జంతువుని చంపి చర్మపు చొక్కాలు చేయించే వాళ్ళకి తొడిగి వాళ్ళలో ఎక్కువ నాతో సహవాసం చేయండి, నేను కవర్ చేస్తాను ఇవన్నీ కూడా అన్నాడు. అలాగే దేవుడు ఇక్కడ కూడా చాలా కవర్ చేస్తాడు పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి. గమనించండి, సహవాసం చాలా ప్రాముఖ్యం. ఆ సహవాసం పట్ల మీ వైఖరి ఏంటి, మీ యొక్క హృదయం ఉంటున్న ఆలోచన ఏంటి, మీ ఆశ ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలించుకోండి. అది ఒకటి సరిగ్గా లేకపోతే సరి చేసుకోండి. భక్తులేదు అంటున్నాడు రాజు దావీదు, అంతరాజు అయ్యుండు అంటున్నాడు, దుప్పి నీటి వాళ్ళకి ఆశపడినట్లు ప్రభా నేను నీ కొరకు ఆశపడుతున్నావు. రాజు అయ్యండి, అంత బిజీ లైఫ్ ఉండి దుప్పి నీటి వాళ్ళకు ఆశపడినట్లు దేవా నేను నీ కొరకు ఆశపడతాను. నువ్వు ఇచ్చే దాని కొరకు, నీ ఆశీర్వాదాల కొరకు అంటలేదు, నీ కొరకు నేను ఆశపడతాను. సహవాసం అంటది నేను వస్తాను, దేవుడు నాకు ఏమిస్తానంటది కాదు, జస్ట్ దేవునితో సహవాసం చేయడం అంతే. అందులో తృప్తి, ఆ తృప్తి కోసం నేను వస్తాను. అందులో లాభం ఏమి ఉండదు, కానీ జస్ట్ సాటిస్ఫాక్షన్. ఆ సాటిస్ఫాక్షన్ వస్తాం, అందులో కప్పడం కోసం, అందరితో పాటు ఏకీవించడం కోసం, అందరితో కలిసి దేవుని ఆరాధించడం, స్తుతించడం, జస్ట్ ఆ వాతావరణం ఉండడం అంతే. ఇప్పుడు ఆ వాతావరణం చాలా ఇంపార్టెంట్ తెలుసా. చూడండి, ఒకసారి మనం ముగిస్తాను ఎగ్జాంపుల్ చెప్పి, మన ఇంట్లో బిర్యానీ వండుకుంటాం, కానీ అప్పుడప్పుడు డబ్బులు ఉంటే హోటల్కి వెళ్దాం అనిపిస్తుంది. ఎందుకో తెలుసా, ఇక్కడ అదే బిర్యానీ, అక్కడ అదే బిర్యానీ, కానీ అట్మాస్ఫియర్ వేరు. అవునంటారు కాదంట. అలా ఆలోచించండి,
బయట చాలా మంది ఫంక్షన్లు చేసుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు, కానీ తెచ్చుకొచ్చినప్పుడు ఈ వాతావరణం వేరు. ఎందుకు ఇక్కడ వచ్చాక నీకు బహుశా పెద్దగా ఇమీడియట్ గా నీకు వచ్చే లాభం ఉండకపోవచ్చు, కానీ జస్ట్ ఆ వాతావరణం ఉంటే చాలా అదో సాటిస్ఫాక్షన్. అది కనుక ఉంటే మనం సేఫ్ జోన్ లో ఉన్నట్టు. లేదా అలాగే చర్చ్ అనగానే కొంచెం ఇబ్బంది పడుతున్నాం అంటే మనం సరిగ్గా లేము, సరి చేసుకుంటే భవిష్యత్తులో దేవుడు మన జీవితాలు తృప్తిని ఇస్తాడు. మా ప్రియ ప్రార్థన చేస్తాం.